35% నిరుపేదలంట, తినడానికి లేనివారు. హల్లెలూయా. 50% పేదలంట. ఏమండి, 35 అది, 50 ఇది అయితే 85 తీసేస్తే మధ్యతరగతి చెందినటువంటి వారు 12% అంట. ధనవంతులు 3% అంట. దేవునికి స్తోత్రం. ఇది గవర్నమెంట్ లెక్క. అయితే నేను చెప్తున్నాను, మనము పేదవాళ్ళం కాదు. అప్పో చొప్పో తర్వాత సంగతి. మనం కావలసింది తింటున్నాం, కావలసింది కట్టుకుంటున్నాం, కావలసిన చోట నివసిస్తున్నాం, కావలసినవి ఉపయోగించుకుంటున్నాం వస్తువులు. పేదోళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రం. ఈ మాసిదోనియా సంఘములో వారంట బైబిల్ చెబుతుంది, గవర్నమెంట్ లెక్కలైనా తప్పు కావచ్చు, రాజకీయ నాయకుల మాటలైన తప్పు కావచ్చు, నా మాటలైన తప్పు కావచ్చు, కానీ బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, వారు నిరుపేదలైనను. చెప్పండి, వారు పేదలు కాదు, నిరుపేదలు. దేవునికి స్తోత్రం. నిరుపేదలైనా సరే దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఏదైనా చేసే విషయంలో, దేవుని కొరకు ఏదైనా ఆ విషయంలోనంట వారు బహుగా, దేవునికి స్తోత్రం, వారికి ఉన్నా లేకపోయినా దేవునికి ఇచ్చే విషయంలో దిట్ట. అందరూ వారిని చూసి చాలా మాట్లాడుతున్నారట. ఏమని? ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. ఏంటది నీ చేతిలో? కానుక. నీకుందా? నాకు లేదు. నీకు ఇల్లుందా? ఇల్లు లేదు. నీకు తినడానికి సాయంకాలంకి ఏదన్నా ఉందా? లేదు. మరి నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు, అయినా అంత డబ్బా నిండా ఏంటి పట్టుకెళ్తున్నావు నువ్వు? నీకేమన్నా బుర్ర తేడా వచ్చిందా అని కొంతమంది అడుగుతుంటే, ఏం పర్వాలేదు మాకు, లేకపోయినా పర్వాలేదు మాకు, మేము మా దేవునికి ఇస్తున్నాం. దేవునికి ఇస్తే ఏమవుతుంది? దేవుడు దీవిస్తాడు. దేవునికి ఇస్తే ఏమవుతుంది? దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం అని అంటున్నారంట వాళ్ళు. అది చూసి పౌలయ్య గారు ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం. నిరుపేదలైనను, చెప్పండి, హల్లెలూయా. మనం ఏమని మాట్లాడతామంటే అక్కడ, మా దగ్గర ఉంటే ఇస్తామండి, మా దగ్గర లేనప్పుడు ఏమేమండి, ఆయనకంటే గవర్నమెంట్ ఉద్యోగం, ఈయనకంటే చెరువులు, ఆవిడకంటే అమ్మోళ్ళు మంచి ఉన్నవాళ్ళు, వీళ్ళకంటే వాళ్ళి అని ఏదో చెప్తాం మనం. అంటే మన దగ్గర ఉంటే ఇవ్వాలి అనుకుంటాం మనం, మనకి కలిగితే మనం చెయ్యాలి అని అనుకుంటాం. మనకి లేకపోతే, మన దగ్గర ఉండకపోతే మనం ఇచ్చే విషయంలో, దేవుని కొరకు ఏదైనా చేసే విషయంలో ఎక్కడో ఉంటాం. అయితే మాసిదోనియా సంఘం మాత్రం వారు నిరుపేదలట. నిరుపేదలైనను దాతృత్వము కలిగి. దేవునికి స్తోత్రం. దేవుని కోసం, దేవుని పేరిట, దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుని ప్రజల కోసం వారు సహృదయముతో, మంచి హృదయముతో, దాతృత్వం కలిగి, నా ఇంట్లో ఏదైనా పని వచ్చింది నేను చేసుకోనా, చక్క పెట్టుకోనా, నాకు ఏదైనా కష్టం వచ్చింది దాని నుంచి బయటపడ్డాన్ని చూసుకోనా, అట్లే మా దేవుని మందిరము, మా దేవుని సంఘము, మా దైవజనుడు, మా సంఘ బిడ్డ అనేటువంటి అర్థంతో వారు ఇమిడి ఉండేవారట. అది దాతృత్వము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చిత్తు కాగితాలు అమ్ముకునేవారట. డిక్షనరీలో రాశారు. మాసిదోనియా సంఘం చేసే పనులు ఏంటంటే చిత్తు కాగితాలు ఏరుకునేవారట, దారాలు కుట్టుకునేవారట, దారాలు అల్లుకునేవారట, పూసలు అమ్ముకునేవారట. ఆలోచించండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ పనులు అలాంటివి. వారి సంపాదన అంతంత మాత్రం. ఉండడానికి ఇల్లు లేదు, వాకిల్ లేదు. అలాంటి వారు దేవుని విషయములో, సంఘము విషయములో, సేవకుని విషయములో వారు దాతృత్వం కలిగి దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చే భాగ్యవంతులైన వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి ఇవ్వకుండా నేను గొప్పవాడిని అయ్యానని చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. మన సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో క్రైస్తవ్యం అంటే, సంఘాలంటే, క్రిస్టియన్స్ అంటే చాలా తక్కువగా ఉన్నారు. కానీ ప్రపంచ దేశాల్లోకి వెళితే ఆ లెక్కలు చూస్తే బుర్ర తిరిగిపోద్ది మనకి. దేవునికి స్తోత్రం. ప్రపంచ కుబేరుల్లో 10 మందిని మనం వరుసగా పెడితే 7 క్రైస్తవులు. చెప్పండి, 7. రోజుకి వారి సంపాదన, రోజుకి వార్నర్ బఫెట్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు ఆయన. రోజుకి ఆయన సంపాదన 1200 కోట్లు. రోజుకి, ఒక్క రోజుకి 1200 కోట్లు. వార్నర్ బఫెట్. ఇంటికి వెళ్ళా చూసుకోండి ఆయన ఎటువంటి వ్యాపారాలు ఉన్నాయో. దేవునికి స్తోత్రం. 90% దేవునికి ఇస్తున్నారంట ఆయన. 90% ఇస్తున్నా ఇంకా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. బిల్ గ్రేట్స్ విండోస్ కంపెనీ అధినేత. హల్లెలూయా. రోజుకి 100 కోట్లు ఆయనకి లాభం. ఆయన క్రైస్తవుడు. ఆయన సంపాదించిన అంతా కూడా 90% క్రైస్తవ సంస్థలకు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. నేను చెప్పే విషయం ఏంటంటే, నాకు వచ్చాక నేను ఇస్తాననేది అందరూ అనేది. నాకు లేకపోయినా నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి. నేను ఇచ్చేది మనిషికి కాదు, నేను చేసేది వ్యక్తికి కాదు, నా దేవునికి. నన్ను ప్రేమించి, నన్ను సజీవుడిగా ఉంచి, నా కోసం సమస్తాన్ని సమకూర్చిన నా దేవునికి అని నిండు మనస్సుతో ఇచ్చేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులకి ఇవ్వాలంటే మనసు పుడుతుంది, కానీ దేవునికి ఇవ్వాలి, దేవునికి చెయ్యాలి అంటే మాత్రం మనసు చాలామందికి రావటం లేదు. మాసిదోనియా సంఘం యొక్క విశిష్టత అదే. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం మాత్రం ఎలాగంట విస్తరించటం కాదు, బహుగా విస్తరించింది. దేవునికి స్తోత్రం. బహుగా విస్తరించింది. ఉన్నదో లేదో అనవసరం, తినడానికి ఉందో లేదో, కట్టుకోవడానికి ఉందో అనవసరం, బహుగా విస్తరించిందంట దాతృత్వం. అందుకనే వారి గురించి పౌలయ్య గారు ప్రస్తావించారు. ముందుకెళ్దాం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మూడవ విశిష్టత ఏంటంటే, కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మను వేడుకుంటూ. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ విషయంలో వేడుకుంటున్నారట? పరిచర్య విషయంలో. ఏమన్నా అడగటం కాదు, బ్రతిమలాడుతున్నారట. అయ్యగారండి, అన్నయ్య, పాస్టర్ గారు, నేను పరిచర్య చేస్తాను, ఏదైనా పని ఉంటే చెప్పండి, ఏదన్నా కార్యక్రమం ఉంటే చెప్పండి.
దేవునికి స్తోత్రం. వేడుకుంటున్నారట. మనం దానికి రివర్స్ చెప్పండి. మనం దేనికి వేడుకుంటామంటే, అన్నయ్య ఒక్క పాట ఇయ్యి అన్నయ్య ఒక్క బైబిల్ పాఠం ఇయ్యి అన్నయ్య సాక్ష్యానికి టైం ఇయ్యి అన్నయ్య చెప్పయ్యామంట. అబ్బాయి ఇప్పుడు కాదు, అందరు రావాలంట. అందరూ వచ్చాక వాళ్ళ పేనాలు తీయాలి. బస్సు ఎక్కాను, టికెట్ తీశాను, టికెట్ జారిపోయింది. మెట్లు దిగేటప్పుడు బ్యాగ్ వదిలేశాను. ఆటో ఎక్కాను, ఆటో వాడు దొంగోళ్ళ చూశాడు ఇంకా. ఇది సాక్ష్యం. ఇంక అందరు నెత్తినోరు బాదుకుంటారు. ఎవర్రీడా, ఈవిడా, ఇది సాక్ష్యమా? సాక్ష్యం అంటే కంటెంట్ ఏంటి? దేవుడు నీకేం చేశాడు? నువ్వు బస్సు ఎక్కావో, విమానం ఎక్కా, అవన్నీ ఎందుకు? అవన్నీ దేవునికి స్తోత్రం. విషయం లేదు, సమయాన్ని పాడు చేయటం. సాక్ష్యానికి సమయం, వాక్యానికి సమయం, పాటకి సమయం. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయడం కోసం ఎవరు అడగటం లేదు. ఆ మాసిదోనియా సంఘం అంట పరిచర్య చేసే విషయంలో మనపూర్వకంగా వేడుకుంటున్నారట, బ్రతిమలాడుతున్నారట. నాకేదైనా పని ఇవ్వనియా, మాకేదైనా పని ఇవ్వనియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారమంతా నెలంతా మీ ఇంటికి, మీ వారికి, మీ పిల్లలకి చాకరీ చేసుకుంటావు. మరి కనీసం నెలలో ఒకసారి, వారంలో ఒకసారి దేవుని మందిరములో ఒక చిన్న పని, దేవుని సంఘములో ఒక చిన్న పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేస్తే అది ఎంత దీవెనండి. నేను చాలాసార్లు చెప్తాను, మరలా చెప్తున్నాను. నేను ఒకేసారి అయ్యగారికి అల్లుడుగా పరిచర్యకి, అయ్యగారు తర్వాత ఆ స్థానములో నేను నిలబడ్డాను అనంటే కేవలం నేను పరిచర్య చేసే ఈ స్థాయికి వచ్చాను. పరిచర్య చేసే వచ్చాను. నేను రక్షణ పొందాక దైవజనులు నాకు ఇచ్చిన పరిచర్య ఏంటంటే, ఫస్ట్ నన్ను బాత్రూములు కడగమన్నారు. ఒక 5-6 నెలలు కడిగాను. ఆ తర్వాత చెప్పులు స్టాండ్లో నిలబడమన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను. అందరూ వచ్చి చెప్పులు తీసి అక్కడ పెడతారు. అవి తీసుకొని ఆ గూట్లో పెట్టి, గూట్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి ఆ టోకెన్ ఇచ్చి మా చెప్పులు ఇమ్మన్నా ఇవ్వాల్సిందే. నేను ప్రార్థనకి ఇస్తానంటే కుదరదు. ఆ చెప్పుల స్టాండ్లో ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాను. ఆ తర్వాత నన్ను మందిరం తుడిచే పని, చాపలు వేసే పని ఇచ్చారు. ఆ తర్వాత బుక్ స్టాల్లో కూర్చోబెట్టారు నన్ను. ఆ తర్వాత పాస్టర్ గారు వెళ్ళే కారు తోడమన్నారు, జీప్ తోడమన్నారు, కడగమన్నారు. ఆ తర్వాత పాస్టర్ గారు నన్ను బాగా ప్రేమించి వాళ్ళ ఇంట్లో చేర్చుకుని అసలు అన్నీ నాకు పెట్టేవారు. నేను కూడా వారి బిడ్డలాగా అన్ని పనులు చేసేసేవాడిని. 1 సంవత్సరంలో అలాగ మారిపోయింది. దేవునికి స్తోత్రం. మహాముక్కోపిని, తగ్గించుకునే స్వభావం నాకు లేదు. చిన్నప్పటి నుంచి ఏ పని చేయను. టీ తాగేసిన తర్వాత ఆ కప్పు పట్టుకోవడానికి మళ్ళా మా అమ్మ రావాలి దొడ్డు వైపు నుంచి. అమ్మా అనేవాడిని. అమ్మ ఉంటే వచ్చేస్తుంది, లేదా పైపు దగ్గరికి వెళ్ళింది అనుకో, లేదా సందులోకి ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్ళింది అనుకో, 2 సార్లు పిలిచి కప్పు ఇలా గిరటేసేసేవాడిని. కనీసం వంగితే కిందకు అందుతుంది, వంగడానికి కూడా బద్ధకం. అమ్మ అని పిలిచిన వెంటనే వచ్చేయాలి మా అమ్మ. వచ్చేసి నా చేతిలో ఉన్న కప్పు, ఆ పాస్ నోరుతో తాగేసిన ఆ పాస్ కప్పు మా అమ్మ పట్టుకుని వెళ్ళాలి. మా తమ్ముడు తాగేసి శుభ్రంగా వెనక్కట్టుకెళ్ళేవాడు. మా నాన్నగారు తాగేసి అక్కడ ఒబ్బిడిగా పెట్టేవారు. నేను మాత్రం కాళ్ళు చేతులు పని చేయట్లేదు కదా నాకు, అందుకని.
దేవునికి స్తోత్రం. పని చేస్తే ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గర్విష్ఠుణ్ణి దేవుడు అణచి నన్ను ఈ స్థితి, నాకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు అసలు నేను ఇలా అవుతానని. దేవుడు నన్ను ప్రేమించి నా మనస్సును మార్చి హృదయాన్ని అణచి నన్ను ఆ సేవకుల దగ్గర పెట్టి ఆ పరిచర్య అంతా చేయించారు. నన్ను ఈ ప్లేస్లో నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. పరిచర్య చాలా గొప్పదండి. పరిచర్య, దేవుని పరిచర్య, దేవుని మందిర పరిచర్య, సేవా పరిచర్య, అది చీప్గా చూడొద్దండి. గతి లేక మతి లేక చేస్తున్నారు వీళ్ళు. వడ్డించే వాళ్ళని చూసి, అవన్నీ కాగితాలు ఎత్తేవాడిని చూసి, ఇస్తర్లు తీసేవాడిని చూసి ఓహో అని చిన్నగా చూడకండి. అది చాలా గొప్ప పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రి గారు కూడా మొదట్లో తినేసిన వాళ్ళ విస్తర్లు ఎత్తేవారు. మీకు తెలుసో తెలీదో, మీ విస్తర్లు తీది అలాగ ఉంచండి అని అయ్యగారు ఎత్తేవారు. అప్పుడు తక్కువ మంది పరిచారకులు. దేవునికి స్తోత్రం. సాంబార్ వడ్డించేవారు. ఈ రైస్ ఇవన్నీ బరువుగా ఉంటాయని చెప్పి సాంబార్ మాత్రం వడ్డించేవారు అయ్యగారు. పరిచర్య అంత గొప్పదండి. గిల్టీగా ఫీల్ అవ్వద్దండి ఆ పరిచర్య చేసేవాళ్ళు. అది గొప్ప కృప. ఆ పరిచర్య చేసేవారిని మనం చిన్న చూపుగా చూసేమో, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. పరిచర్య విషయంలో వారు ఏం చేశారట? మమ్ముని వేడుకొన్నారట. దీంట్లోని ఇంకోటి ఏముందంటే, వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే, ఇది 4వది. దేవునికి స్తోత్రం. 4వదండి. వారి సామర్థ్యం ఏంటి? సామర్థ్యం మట్టుకు కాక సామర్థ్యము కంటే ఎక్కువగా. దేవునికి స్తోత్రం. నేను ఒక 20 కేజీలు మోయగలను బరువు. 25 కేజీలు అయితే మోయలేను. నా సామర్థ్యం 20 లోపే. 20 కేజీలు అయితే ఈజీగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకెళ్ళగలను. 20 కంటే ఎక్కువ అనుకోండి, నా వల్ల అవ్వదు. దేవునికి స్తోత్రం. సామర్థ్యం, నా సామర్థ్యం అది. ఇక్కడ వీరంట ఈ మాసిదోనియా సంఘం వారంట వారి సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే, దేవునికి స్తోత్రం, బలవంతంగా కాదు, పేరు చెబుతారని కాదు, పొగుడుతారని కాదు. హల్లెలూయా. అది పనైనా, కానుకైనా, అర్పణైనా, పరిచర్య అయినా, ఇంకోటైనా వారి స్థాయికి మించి, వారి పరిధికి మించి, మనం పరిధిలోనే చూసుకుంటామన్నీ. నా స్థాయి ఇది, నా సామర్థ్యం ఇది, నేను భరించగలిది ఇదేది, కనుక ఇంతలోనే ఇస్తాను, ఇంతలోనే చేస్తాను. వారట వారి సామర్థ్యము కంటే మించి, వారి శక్తి కంటే మించి పరిచర్య. దేవునికి స్తోత్రం. వారు భరించలేకపోయినా, తట్టుకోలేకపోయినా, వారి వల్ల కాకపోయినా దేవుని కోసం చేసేవారని సాక్ష్యం ఇస్తున్నారండి పౌలు గారు. హల్లెలూయా. ఆ తర్వాత 5వది, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము కొనలేదు. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట ప్రభువునకు చెప్పండి, మొదట ప్రభువునకు, ఆ తర్వాత దేవుని చిత్తం వలన మాకు. దేవునికి స్తోత్రం.
ప్రభుకి అప్పగించుకోమంటే అప్పగించుకుంటాం కానీ అయ్యగారు మీకెందుకు అప్పగించుకోవాలి మేము? మేము దేవునికి తప్ప ఏ నరుడికి భయపడము, మేము దేవునికి తప్ప అసలు ఎవడికి జడము అంటూ ఉంటారు కొంతమంది. మాటలు భలే స్టైల్గా అంటూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. నిజమే, దేవునికి అప్పగించుకోవడం, దేవునికి భయపడడం, దేవునికి వినయ విధేయతలు చూపడం, దేవుని పట్ల శ్రద్ధాశక్తులు వహించటం మంచి విషయమే. దేవుని తర్వాత స్థానం ఎవరిదో తెలుసా? దైవజనుడిది. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడి కన్నీరు, ఆ దైవజనుడి ప్రయాస, ఆ దైవజనుడి పరిచర్య వలనే కదా ఆత్మలో వర్ధిల్లుతున్నారు, కృపను అనుభవించుచున్నారు, దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని తర్వాత స్థానం దైవజనుడిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ పౌలు గారు మొదట ప్రభువుకి అప్పగించుకున్నారు, తర్వాత మాకు అప్పగించుకున్నారు. దేవుని వలన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పగించుకోవడం. నేను మొన్న మధ్య ఒక ఆర్టికల్ చదివాను, దైవజనులు యేసన్న గారు రాసింది. ఆ రోజుల్లోనంట టెలిఫోన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు. గుంటూరులో బయలుదేరేటప్పుడు ఏమండి నారాయణపురమో లేకపోతే అక్కడ చేబ్రోలో ఏదో ఊరి దగ్గర హోసన్న సేవకులుంటే వారికి కబురు చెప్పారట. ఏమని? నేను ఇలాగా ఈ రోడ్డంట పలానా రావులపాలెం వెళుతున్నాను మీటింగ్కి కారులో, నువ్వు యాంప్లిఫైర్ పట్టుకొని గొట్టాలు పట్టుకుని రోడ్డు మీద నిలబడు, కారు ఎక్కించుకొని తీసుకెళ్తాం. 3 రోజులు మీటింగ్లు 2 రోజులు మీటింగ్లు అయిన తర్వాత మరలా అక్కడి నుంచి వచ్చేటప్పుడు మరలా నిన్ను ఆ మైక్ సెట్ని అక్కడ దించేస్తామని కవర్ పెట్టారట. కవర్ పెట్టారు, లేక ల్యాండ్ ఫోన్ ట్రంక్ కాలో మొత్తానికి ఏదో చేశారు. అయ్యగారు వాళ్ళు బయలుదేరాలి. అక్కడ దారిలో ఆ ప్లేస్ మర్చిపోయి వెళ్ళిపోయారంట. ఆ దైవజనుడు మైక్ సెట్ పెట్టుకుని తెల్లబట్టలు వేసుకుని రోడ్డు మీదే ఉన్నాడు. ఆ చెట్టు కింద ఉండు అన్నారంట, ఆ చెట్టు కిందే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయారు మర్చిపోయి. రావులపాలెం వెళ్ళాక మెలకు వచ్చిందట. సర్లే అని ఇంకా మళ్ళీ వెనక్కేం వస్తాములే అని చెప్పి 2 రోజులు మీటింగ్లు అయిపోయిన తర్వాత బయలుదేరి వస్తుంటే యేసన్న గారు ఆ శిష్యుడికి ఎక్కడైతే మైక్ సెట్ పట్టుకుని చెట్టు దగ్గర నిలబడమన్నారో అక్కడే ఒక తెల్ల బట్టలు కానీ దుమ్మట్టేసి, మొహానికి దుమ్మట్టేసి, బట్టలన్నీ దుమ్మట్టేసి, చేతిలో 2 సంచులు పట్టుకుని అలాగే నిలబడి ఉన్నాడంట. ఆయన ఆగి యేసన్న గారు విస్తుపోయారంట. రే, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను కదా, పోనీలే అది అయిపోయింది కదా, వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆయన అన్నాడంట, మీరు ఇక్కడ నిలబడమన్నారు కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు మాట అంటే ఎంత లెక్క. దైవజనుడికి అప్పగించుకోవడం అంటే చూడండి అసలు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో దైవజనుల మీద వేలెత్తేవారు, దైవజనులకు ఎదురు ప్రశ్నించేవారు, సేవకులను ఏమండి భయపెట్టేవారు, సేవకులను కొన్ని చేసి చెందేవారు ఎక్కువైపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత విచారం అండి. ఇక్కడ అప్పగించుకోవడం నేను ముగిస్తాను కానీ ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఆది కాండము 22వ అధ్యాయము
9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. చూసారండి, 13-14 సంవత్సరాలు ఈడున్నటువంటి కొడుకుని బంధించి చంపడం కోసం కట్ల మీద పెడితే ఆ ఇస్సాకు అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమి తండ్రివిరా, నువ్వు ఏమి నాన్నవరా అనినట్టుగా కూడా లేదు, అప్పగించుకున్నాడట. హల్లెలూయా. అప్పటికి అబ్రహాము వయసు 110-115 అనుకోండి. మనలో మనం 14 సంవత్సరాల యవ్వనస్తుడు ఎదురు తిరిగితే ముసలాయన ఎంత అండి, ఎంత ముసలాయన. హల్లెలూయా. చంపడం కోసం, నరకడం కోసం, దేవునికి బలివ్వడం కోసం కట్టేసి కట్ల మీద పెడితే ఒక్క మాట మాట్లాడలేదు. హల్లెలూయా. నువ్వేమి నాన్నవి, నువ్వేమి తండ్రివి, ఇదేనా నీ తండ్రి ప్రేమ? పుసుక్కుననేస్తూ ఉంటామండి. అది తల్లేనా అండి, ఆడు తండ్రేనా అండి, ఆడు అన్నగారేనండి, ఆవిడ వదినేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కష్టం వచ్చిందని, మనకి ఇబ్బంది వచ్చిందని ఏంటో తెలియకుండా నోటుకొచ్చింది మనం స్పీడ్గా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఇస్సాకు చూడండి, 14 ఏళ్ల ఈడు కలిగినటువంటి వాడు. దేవుడు అడిగాడు, బలిమ్మని కొడుకుని. దేవునికి ఎదురు చెప్పక, దేవుడు చెప్పిన పని చేటు కొరకై చూపెట్టిన పర్వతం ప్లేస్ దగ్గరకు వచ్చేసి అతన్ని బంధించి నరకడం కోసం సిద్ధపరిస్తే ఇస్సాకంట అప్పగించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మనం అప్పగించుకునే విషయంలో దేవునికి కానీ సేవకులకు కానీ ఎలా ఉన్నాం? దేవునికి స్తోత్రం. మాసిదోనియా సంఘం అప్పగించుకున్నదట మొదట ప్రభువుకి. ఇక్కడ ఒక విషయం కూడా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి స్థానం ఎప్పుడు దేవునికేనండి. ఆ మొదటి స్థానంలో దేవుణ్ణి ఉంచాల్సిన స్థానంలో మీరు దైవజనుని పెట్టారా? విగ్రహారాధన చేసిన వారు మీరు. దేవునికి స్తోత్రం. దేవుని స్థానం దేవునిదే. దేవుని తర్వాత దేవుని చిత్తము వలన, దేవుని అనుగ్రహంతో మీ నాయకులు, మీ సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్థానం దేవునికి ఇవ్వకుండా సేవకులకు ఇచ్చిన పొరపాటే. నేను దేవునికే లోబడతాను, ఏ నరమాత్రుడికి నేను భయపడను అంటం కూడా తప్పే. మనం భూమి మీద బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. మనకి ఓ మంచి చెడు, ఓ మానవత్వం అన్నీ ఉంటాయి. కాబట్టి దైవజనుడంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తిగా సేవకుడంటే, మన ఆత్మీయ క్షేమం కోరుకునే ఒక దేవుని పనిముట్టుగా మన రాజ్యానికి వెళ్తాం, పరలోకం వెళతాం, ఆ శాశ్వతమైన స్థలంలో మనం నివాసం చేయబోతున్నాం అంటే దానికి ఒక మార్గదర్శిగా దైవజనుని గుర్తించి, ప్రేమించి, గౌరవించి ఏమండి దేవుని చిత్తం వలన ఆ సేవకుల విషయంలో మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం.